ఇక్కడ బీసీలకు సంబంధించి అన్యాయం జరుగుతూనే ఉంది. వాళ్ళు ఇంకా ఇప్పటికి కూడా అనగదొక్కబడుతున్నారని చెప్పేసి కూడా బీసీవై పార్టీ తరఫున రామచంద్ర యాదవ్ గారు ఆమరణ నిరాహార దీక్ష అనేది కొనసాగింపు మొదలుపెట్టారు. ఈరోజు ఇది ఎక్కడి వరకు పోబోతుంది, అసలు బీసీలకు ప్రత్యేకంగా జరిగిన అన్యాయం ఏంది అసలు ఇక్కడ? ఈరోజు భారతదేశంలోని సమస్త ప్రజానీకానికి బీసీవై పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడిగా డాక్టర్ గుంజి నరసింహారావు వడేరాజ్ అయిన నేను మొట్టమొదటిసారిగా ఈ మీడియా ద్వారా ఈరోజు మహాత్మా జ్యోతి బా పూలే జయంతి సందర్భంగా సమస్త ప్రజానీకానికి మా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ నెల 14వ తేదీ ప్రపంచ మేధావి మన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి కూడా ఉంది. ఈ సందర్భంగా అందునిమిత్తమై కూడా మా యొక్క అడ్వాన్స్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు రాజ్యాంగం, భారత రాజ్యాంగం 1950 సంవత్సరం జనవరి 26వ తేదీ నుంచి మనకు రాజ్యాంగం అమలై భారతదేశం సార్వభౌమ అధికారం వచ్చింది. సార్వభౌమ అధికారం అంటే ప్రజాస్వామ్య దేశంలో ప్రజాస్వామ్యాన్ని సంక్షేమ రాజ్యంగా ఈ పాలసీని తీసుకోవడం జరిగింది. భారత రాజ్యాంగంలో ఏదైతే ప్రథమ పీఠికలో ఉన్నదో సమానత్వం, ఈక్వాలిటీ ఆఫ్ జస్టిస్, ఈక్వాలిటీ ఆఫ్ ఆపర్చునిటీ, ఈక్వాలిటీ ఇన్ పొలిటికల్, సోషల్ అండ్ ఎకనామిక్ ఏరియాస్ అండ్ ఈక్వాలిటీ ఇన్ ఎడ్యుకేషన్, సమాజంలోని సమస్త వర్గాలకి సమానంగా అందించాలనేది రాజ్యాంగం యొక్క ఉద్భవించేది. దానికి అనుగుణంగా రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులు, ఫండమెంటల్ రైట్స్ ఈ దేశంలో ఉన్న 146 కోట్ల మందికి కూడా సమానత్వం అనే ప్రిన్సిపల్ని ఆపాదించబడి సమానత్వం సిద్ధించవలసి ఉన్నది. అదేవిధంగా రాజకీయ అవకాశాలు, సాంఘిక పరంగా స్టేటస్, ఈక్వాలిటీ ఆఫ్ స్టేటస్, సోషల్ స్టేటస్, అందరికీ సమానత్వం సాధించవలసి ఉన్నది. అయితే ఈరోజు 80 సంవత్సరాలు అయింది దాదాపు. కానీ దాదాపు ఈ దేశంలో ఉన్న అత్యధిక వర్గమైన బహుజన బ్యాక్వర్డ్ క్లాసెస్ ప్రజలు దాదాపు 60% పైగా ఉన్నారు. వారికి ఈరోజు కూడా బహుజనులైన ఎస్సీ ఎస్టీలకు అయితే రాజ్యాంగం పరంగానే మహానుభావుడు అంబేద్కర్ ద్వారా ఎస్సీ ఎస్టీ ప్రొటెక్షన్ యాక్ట్ వచ్చున్నది. తద్వారా వాడికి రిజర్వేషన్స్ కూడా వచ్చున్నాయి. కానీ అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్గా రాజ్యాంగ ప్రకారం వర్ణించబడిన ఈ బీసీలకి 60% పైగా ఉన్న బీసీలకు దేశవ్యాప్తంగా కూడా చాలా అన్యాయం జరిగింది. రాజ్యాంగ పరం ఇప్పుడు దాకా కూడా ఈ జరిగిన అన్యాయాన్ని సరిదిద్దబడలేదు. రాజ్యాంగమే చెప్తున్నది సమానత్వం సాధించాలి. మరి 80 సంవత్సరాలు అయింది రాజ్యాంగం అమల్లోకి వచ్చి, అందరికీ సమానత్వం లేదు. పార్లమెంట్లో కానీ, దేశ అసెంబ్లీల్లో, అన్ని రాష్ట్రాల్లో ఉన్న అసెంబ్లీల్లో కానీ, చట్టసభల్లో ఈ రోజు నాటికి కూడా 80 సంవత్సరాలు అయినా సమానమైన బీసీల నుంచి ప్రజాప్రతినిధులు ఎన్నుకోబడలేదు. 15% ఉన్న అభివృద్ధి చెందిన అగ్రవర్ణాలైన ఆధిపత్య వర్గాలు ప్రజలు మాత్రమే అత్యధిక సంఖ్యలో ఎన్నుకోబడుతున్నారు. అది మనం చూస్తూనే ఉన్నాం. ఇదే జరుగుతున్న అన్యాయం. ఈరోజు యూనివర్సిటీల్లో తీసుకున్న, ప్రభుత్వ ఉద్యోగాల్లో తీసుకున్న ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు ఎక్కడ మనం సర్వే తీసినా ఈ రోజు నాటికి కూడా 20%, ఇప్పుడు కూడా 27% రిజర్వేషన్ ఉన్న ఉద్యోగాల్లో ఈనాటికి 20% కూడా ఫుల్ఫిల్ కాలేదు. ఇది నిదర్శనం కాదా? మీరు అడిగారు ప్రశ్న. ఇది నిదర్శనం. సమానత్వం, కనీసం రిజర్వేషన్ స్థాయికి కూడా సమానత్వం రాలేదు. అత్యధిక సంఖ్యలో 15%గా ఉన్న ఆధిపత్య వర్గాలు మాత్రమే ఈరోజు ఉద్యోగాల్లో కానీ, అన్ని యూనివర్సిటీలో ప్రొఫెసర్స్గా కానీ, లేకపోతే ప్రజాప్రతినిధులుగా కానీ 15%గా ఉన్న ప్రజలు అత్యధిక శాతం ఎన్నిక కాబడుతున్నారు. 60%గా ఉన్న బీసీలు ఎన్నిక కాబట్టం లేదు.
అదే ఎస్సీ ఎస్టీలు అయితే వాళ్ళకి రిజర్వేషన్ పరంగా హక్కులు ఉన్నాయి కాబట్టి వాళ్ళకి కంపల్సరీగా వాళ్ళకి ఇచ్చిన రిజర్వేషన్ శాతం ప్రకారం వాళ్ళు ఎన్నిక కాబడుతున్నారు. మ్యాండేటరీగా రిజర్వేషన్ ఉంది కాబట్టి, చట్టసభల్లో రిజర్వేషన్ ఉంది కాబట్టి ఎస్సీ ఎస్టీలకి, లేకపోతే వాళ్ళకి కూడా అది రాదు పాపం. కానీ బీసీలకి చట్టసభల్లో ఇప్పుడు దాకా రిజర్వేషన్ లేదు. మండల కమిషన్ ఇంప్లిమెంట్ అయ్యి 42 రికమెండేషన్స్తో శ్రీ బిందేశ్వరి ప్రసాద్ మండల్ గారు కమిషన్ రిపోర్ట్ చేసి తయారు చేసి 42 రికమెండేషన్లు ఇచ్చారు. అది 94 నుంచి ఇంప్లిమెంట్ కావాల్సి ఉన్నది. కానీ ఇప్పటి వరకు కేవలం 6% మాత్రమే రిజర్వేషన్లు ఇంప్లిమెంట్ చేయొచ్చు. మిగతా రిజర్వేషన్స్ మిగతా అన్ని 42 రికమెండేషన్స్లో ఇంకా ఏమీ ఇప్పుడు దాకా ఇంప్లిమెంట్ కాబడలేదు. ఇప్పుడు గత ప్రభుత్వంలో చూసుకున్నట్లయితే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అయినప్పటికీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఉన్నప్పటికీ ఇదే బీసీ నినాదంతో ఎన్నోసార్లు నిరాహార దీక్షలు కొనసాగించరు, ధర్నాలు కూడా కొనసాగించరు. అప్పుడు అధికారులు చెప్పిన పరిస్థితి ఎలా ఉంది, ఇప్పుడు చెప్పినటువంటి పరిస్థితి ఎలా ఉంది? అది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమైనా, తెలుగుదేశం ప్రభుత్వమైనా, లేకపోతే కూటమి ప్రభుత్వమైనా, మరొక ప్రభుత్వమైనా 15% ఉన్న ఆధిపత్య పెత్తందారి అగ్రవర్ణాలు మాత్రమే రాజ్యాధికారంలోకి వస్తున్నారు. కాబట్టి వాళ్ళు అత్యధిక శాతంగా ఉన్న బీసీ బహుజనుల ఓట్ల కోసం మాత్రం వాగ్దానాలు చేస్తున్నారు. ఆ వాగ్దానాలు ఎన్నికలు అయిపోయిన వెంటనే బీసీ సమస్త బాగా అమాయకత్వంగా ఉన్న ఈ అత్యధిక అమాయకులుగా ఉన్న బీసీ ప్రజలు అవి మర్చిపోతున్నారు, జ్ఞాపకం చేసుకోవటం లేదు. కొద్దిమంది మాత్రమే మేధావి వర్గంగా ఉన్నవాళ్ళు, అతి కొద్ది మంది మాత్రమే అది జ్ఞాపకం చేసి మన బీసీవై పార్టీ జాతీయ అధ్యక్షుడు బోడే రామచంద్ర యాదవ్ గారు ఏ విధంగా అయితే ఈరోజు ఉద్యమం చేస్తూ ఈరోజు దేశవ్యాప్తంగా ఒక చుక్కానిలాగా, ఒక స్టార్ లాగా దేశానికి దిశానిర్దేశం చేస్తూ ఈరోజు ఆమరణ నిరాహార దీక్ష కూర్చున్నారో ఆ విధంగా చేయవలసి ఉన్నది. ఎక్కడి వరకు వెళ్ళబోతుంది నిరాహార దీక్ష? ఎప్పుడు అంటే ఏదైనా ఆటంకాలు కలిగినప్పటికీ ఎలా? 5 ప్రధానమైన డిమాండ్లు ఏదైతే ఇచ్చినారో 5 ప్రధానమైన డిమాండ్లు ప్రభుత్వం దిగివచ్చి మేము ఈ డిమాండ్లు అమలు పరుస్తాము అని చెప్పిందాకా ఈ ఉద్యమం కొనసాగుతుందండి.